హలో క్రేజీ ఆల్, క్రేజీ హార్ట్స్, క్రేజీ పీపుల్ అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను ఒక క్లాత్ తీసుకున్నాను. యాక్చువల్గా ఈ క్లాత్ స్పేస్ సిల్క్ అని చెప్పారు నేను ఈ క్లాత్ తీసుకున్నప్పుడు, కానీ ఇది స్పేస్ సిల్క్ అయితే కాదు. ఎందుకంటే నేను నెట్లో సెర్చ్ చేసి చూస్తే స్పేస్ సిల్క్ అది కొంచెం షైనింగ్ ఎక్కువ ఉంది. సో ఇట్ విల్ బి మోర్ ట్రాన్స్పరెంట్ ఆల్సో. స్పేస్ సిల్క్ ఇది అట్లా కాదు, అంత ట్రాన్స్పరెన్సీ లేదు ఈ క్లాత్. అందుకని నేను ఇది నచ్చి తీసుకున్నాను. అండ్ ఇది ఏంటంటే అంటే మనకు బాడీ మీద ఒకసారి వేసుకున్న తర్వాత కూడా, డ్రెస్ కుట్టించుకొని వేసుకున్న తర్వాత కూడా ఇది బాడీ మీద ఉంటుంది మరి జారిపోకుండా. సో ఈ క్లాత్ ఏంటి అంటే, క్లాత్ విషయానికి వస్తే యాక్చువల్గా ఇది 4 మీటర్స్ ఉంది. అండ్ ఇది చూడంగానే నాకు ఎంత నచ్చేసిందంటే, కొంచెం వీడియోలో అట్లుంది కానీ లైవ్లో అసలు చాలా బాగుంది క్లాత్. అండ్ ఇది తీసుకున్నప్పుడు ఓకే, ఇది మనం ఎలా కుట్టించుకుందాం అసలు. మోడోవర్ కలర్ కూడా ఆసమ్ కలర్ ఇది. అండ్ ఇది తీసుకున్నప్పుడు ఓకే, దీన్ని ఎట్లా కుట్టించుకుందామని నాకు చాలా థాట్స్ ఉండే, ఎట్లా కుట్టించుకోవాలి, ఏం చేయాలి అని. సో 2 మీటర్స్ 4 మీటర్స్ ఉంటే 2 మీటర్స్ అట్లీస్ట్ కొంచెం షార్ట్ హ్యాండ్స్ పెట్టి టాప్ కుట్టించుకున్నా అది మనకి సెట్ అవుతుంది. ఓకే, కానీ చున్నీ సరిపోదు 2 మీటర్స్, మనకు 2.5 ఉండాలి ఖచ్చితంగా, కొంచెం ఈజీగా చాలా అందంగా కనిపించడానికి. సో దీన్ని ఎట్లా కుట్టించుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నాను. సో మీకు ఏమన్నా ఐడియా ఉంటే నాకు కమెంట్స్లో పెట్టండి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, ఇది 4 మీటర్స్ క్లాత్. చూస్తే అట్లా చూస్తేనే చెప్పేయచ్చు సూపర్గా ఉంది క్లాత్ అని. అండ్ దీన్ని నేను ఎంత కొన్నాను 4 మీటర్స్ క్లాత్ అని కూడా గెస్ చేయండి. అండ్ థర్డ్ థింగ్ ఈజ్, దీన్ని ఎట్లా కుట్టించుకుంటాను అని ఆలోచిస్తూ ఉన్నాను. అండ్ ఎట్లా కుట్టించుకుంటాను, ఒకవేళ కుట్టించుకున్న తర్వాత ఇది ఎట్లుంటుంది, మీ కమెంట్స్ని బేస్ చేసుకుని కుట్టించుకున్న తర్వాత ఇది ఎట్లుంటుంది అని వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. అండ్ లాస్ట్ ఏంటి అంటే, దీంట్లో కొంచెం డ్యామేజ్ ఉంది. అది యాక్చువల్గా నేను వాళ్ళు డ్యామేజ్ లేదని చెప్పారు, కానీ నేను తీసుకున్నప్పుడు నాకు కనపడలేదు, అది నేను అంత గమనించలేదు. కానీ లాస్ట్లో ఇంటికి వచ్చి చూసుకున్న తర్వాత కొంచెం డ్యామేజ్ ఉంది ఇక్కడ లైట్గా. అండ్ మోరోవర్ ఇది కొంచెం కిందకు వచ్చేస్తుంది. మనం ఒక చున్నీగా మేనేజ్ చేసుకున్నామన్న చూడండి, మనం చాలా ఇంత క్లాత్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మనకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. అది పెద్ద డ్యామేజ్ అంటే మనకు అంత కన్సిడర్ చేయనక్కర్లేదు ఆ డ్యామేజ్ని అని నా ఫీలింగ్. ఓకేనా, ఒకవేళ చూస్తే ఇది ఇట్లుంటుంది. అండ్ మోరోవర్ క్లాత్ ఏమో ఇట్లా వస్తుంది అనమాట. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, బాయ్.